వెల్కమ్ బ్యాక్. యుద్ధంలో ఇరాన్ ను ఓడించలేక, హర్ముజ్ స్ట్రైట్ ని తెరిపించలేక తీవ్ర అసహనంతో, అవమాన భారంతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా సహనం కోల్పోయారు. తాను అమెరికన్ ప్రెసిడెంట్ అన్న విచక్షణ కోల్పోయి ఇరాన్ పై బూతులతో విరుచుకుపడుతూ ఒక పోస్ట్ చేశారు. ఓపెన్ ద డాష్ స్ట్రైట్, యూ క్రేజీ బాస్టర్డ్ అంటూ పోస్ట్ చేసిన పరిస్థితి. సార్, ఈ 5 వారాల్లో చూసుకుంటే కనుక పూటకో మాట మాట్లాడుతూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా బూతులతో విరుచుకుపడడం, హార్మోజ్ను తెరవండ్రా అని చెప్పి బూతులతో విరుచుకుపడడం, ట్రంప్ అసహనం దేనికి సంకేతం సార్? ఏం సూచిస్తుంది? అంటే చాలా అభ్యంతరకరమైన భాష ఇది. సో బూతుల భాష, ఎఫ్ లాంగ్వేజ్ అంటారు. ఎఫ్ లాంగ్వేజ్. మీకు ఆ భాష వాడడం అనేది, మనం ఆ పదాన్ని మీరు ఉచ్చరించలేకపోతున్నాం, మీరేనా నేనే. డాష్ అన్నారు. సో అందుకే డాష్ అన్నారు. బట్ నేషనల్ మీడియా అంతా, ఇంటర్నేషనల్ మీడియా అంతా కవర్ చేస్తుంది. సో అందువల్ల మీరు ఆ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? మనిషికి ఎప్పుడు సహనం కోల్పోతాడు? తాను ఏమీ చేయలేని పరిస్థితికి పోతే సహనం కోల్పోతాడు. ఇలా ఇట్ ఓన్లీ ఇండికేట్స్ ట్రంప్స్ డీప్ ఫ్రస్ట్రేషన్. సో ఒక దిక్కుతోచని పరిస్థితికి ట్రంప్ నెట్టివేయబడ్డాడు. ఈ పుష్ టు ద వాల్ అంటారే. సో ఎందుకు ఈ పరిస్థితి? మీరు స్టేట్ ఆఫ్ హర్మూజే తీసుకోండి. ఒకసారి ఏమన్నాడు? స్టేట్ ఆఫ్ హర్మూజ్ గనక మీరు ఓపెన్ చేయకపోతే 48 hours అల్టిమేటం ఇస్తున్నా, లేకపోతే మీ పవర్ సెంటర్స్, పవర్ స్టేషన్స్, ఎనర్జీ సెంటర్స్ అంతా పేల్చేస్తామన్నాడు. సో మరి ఏం చేశాడు? తర్వాత ఆయనే 5 రోజులు ఎక్స్టెండ్ చేశాడు, ఎవరు అడగక ముందు. తర్వాత 10 రోజులు ఎక్స్టెండ్ చేశారు, ఎవరు అడగక ముందు. ఇప్పుడు రేపటి డెడ్ లైన్. ఇప్పుడు మళ్ళీ తర్వాత మధ్యలో ఏమన్నాడు? స్టేట్ ఆఫ్ హర్మూజ్ మాకు సంబంధమే లేదు, మేము అసలు ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, మేము సెల్ఫ్ సఫిషియెంట్, అందులో మేము మిడిల్ ఈస్ట్ ఆయిల్ పైన ఆధారపడలేము, మేము స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన ఆధారపడలేము. మీరు ఆధారపడ్డ యూరోపియన్ కంట్రీస్ కానీ ఇతర దేశాలు కానీ మీకు కావాలంటే అమెరికా దగ్గర కొనుక్కోండి, మా దగ్గర పుష్కలంగా ఉంది. డ్రిల్ బేబీ డ్రిల్ అని నేను ఇచ్చిన విధానం వల్ల అమెరికా ఇవాళ పెద్ద ఎత్తున ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. నా విధానాల వల్ల నేను మా దగ్గర కొనుక్కోండి, మేము అమ్ముతాం. కాదంటే మీరు ధైర్యం చేసి, కాస్త ధైర్యం పట్టుకొని స్టేట్ ఆఫ్ హర్మూజ్ వెళ్ళి మీ ఆయిల్ మీరు తెచ్చుకోండి. ఇది ట్రంప్ చేసిన పని. మాకు అవసరమే లేదు స్టేట్ ఆఫ్ హర్మూజ్ అన్నాడు. మూడో స్టేట్మెంట్ ఏమన్నాడు? స్టేట్ ఆఫ్ హర్మూజ్ తెరవకపోయినా ఒప్పందం కుదురుతుంది ఇరాన్తో. ఎందుకంటే స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఒక్కసారి ఒప్పందం కుదిరి వారాగిపోతే ఆటోమేటిక్గా స్టేట్ ఆఫ్ హర్మూజ్ తెరుచుకుంటుంది, అది ముఖ్యమే కాదు అన్నాడు. నాలుగోది ఏమన్నాడు? మాస్టర్స్ తెరవండి అంటున్నాడు. ఏంటిది? ఒక ప్రెసిడెంట్కు ఒక స్టేట్ ఆఫ్ హర్మూజ్ అనే ఒక స్ట్రాటజిక్ ట్రేడ్ పాయింట్ పైన ఒక పాలసీ అనేది ఉండాలి కదా. మధ్యలో ఇంకా 5వది ఏంటి? నాటో దేశాలను కలిసి రమ్మన్నాడు. మీరు కలిసి రండి, మనం అంతా వెళ్ళి మిలిటరీ ఉపయోగించి స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేద్దాం అన్నాడు. నాటో దేశాలు ఎవరు ముందుకు రాలేదు. తర్వాత ఏమన్నాడు? మీరు ఎవ్వరు అవసరమే లేదు, మీకు ఎవరు కావాలి, మాకు మేము ఒక్కరమే ఓపెన్ చేస్తాం, మిమ్మల్ని ఎవరు అడిగిండు, మేము లేకపోతే నాటో ఎక్కడిది నాటో. సో ఎన్నిసార్లు మారుతాడు? సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అసలు ఇరాన్తో ఒప్పందం కుదరకపోయినా యుద్ధం ఆపుతా అన్నాడు. మళ్ళీ ఇరాన్తో ఒప్పందం కుదిరినా కుదరకపోయినా యుద్ధం ఆపుతాం, మా మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అచీవ్ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు స్టేట్ ఆఫ్ హర్మూజ్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు. స్టేట్ ఆఫ్ హర్మూజ్ను పేల్చి పడేస్తాం, లేపేస్తాం మళ్ళీ మాట్లాడుతున్నాడు. సో అందువల్ల ఒక టోటల్ ఫ్రస్ట్రేషన్లో ట్రంప్ కూరుకుపోయాడు. ఎందుకు కూరుకుపోయాడు? ఒకటి, తాను ఎన్నికల సమయంలో ఏ పొలిటికల్ నరేటివ్ అయితే వార్స్కి వ్యతిరేకంగా చెప్పి గెలిచాడు. ఫర్ ఎవర్ వార్స్ ఉండకూడదు అమెరికాకు, ఫారిన్ వార్స్లో అమెరికా ఉండకూడదు అని చెప్పాడు. ఇప్పుడు ఈ వార్ అందుకు పూర్తి భిన్నమైంది. ఇది మొదటి ఫ్రస్ట్రేషన్. రెండో ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఇరాక్ వార్లో మీకు నాటో దేశాలన్నీ కలిసి వచ్చాయి, ఆఫ్ఘనిస్తాన్ వార్లో కలిసి వచ్చాయి. ఇప్పుడు కారణాలు ఏదైనా నాటో దేశాలు ఏవి కలిసి రావడం లేదు. ఇది రెండవ ప్రాబ్లం. మూడో ఫ్రస్ట్రేషన్ ఏంటి? ప్రపంచమంతా గందరగోళం అయిపోయింది, గ్లోబల్ ఎకానమీ తలకిందులైపోయింది, దాని ప్రభావం అమెరికా మీద పడుతుంది. అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ ఈ వార్కు వ్యతిరేకంగా మారుతుంది. నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. వార్ ఆపితే అవమాన భంగంతో ట్రంప్ రాజకీయంగా దెబ్బతింటాడు. ఇరాన్ ఇప్పటికే
ఓపెన్ గానే క్వశ్చన్ చేస్తోంది అని చెప్పి ఇరాన్ పైన గ్రౌండ్ వార్ మొదలు పెడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అసలు ఇక ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇది మూడవది. నాలుగవది ఏంటి, వార్లో తాను చేస్తున్న క్లెయిమ్స్ ఏవి నిజం కాదని తెలిపోతున్నాయి. ఏమన్నాడు, ఇరాన్ ఎయిర్ స్పేస్ మొత్తం మా కంట్రోల్కి వచ్చేసింది, మేము టోటల్గా ఇరాన్ సుపీరియారిటీ సాధించాం, ఇరాన్ ఎయిర్ ఫోర్స్ నాశనం చేశాం, నావీ నాశనం చేశాం అన్నాడు. ఈ మాట అన్న వెంటనే అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చడం మొదలుపెట్టింది. మీకు F-35 అటాక్ చేసింది, మీకు కంటిన్యూస్ గా అమెరికా యుద్ధ విమానాలు ఒక 3-4 విమానాలు కూల్చింది, ఇక ఆఖరికి ఒక పైలట్ కూడా పట్టుకున్నాయి. సో అంటే చెప్తున్న దానికి గ్రౌండ్ సిచ్యువేషన్ కు కంప్లీట్లీ తేడా ఉంది. ఐదవది, గల్ఫ్ దేశాలు రోజు రోజుకు అసహనం ప్రదర్శిస్తున్నాయి. మేమెందుకు ఈ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది, మమ్మల్ని ఎందుకు కాపాడలేకపోతున్నారని. ఇప్పటికీ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం 13 మిలిటరీ బేసెస్ అమెరికన్ మిలిటరీ దెబ్బతిన్నాయి. 13, ఒకటిగా రెండుగా. అమెరికా సైనిక అధికారులందరూ మిలిటరీ బేస్ వదిలేసి హోటళ్లలో తలదాక్కున్నారు. నీకు గల్ఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దెబ్బలు పడుతున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ పైన అటాక్ జరిగింది. బ్రాండ్ దుబాయ్ పైన అటాక్. మీ బ్రాండ్ దుబాయ్ ఎంతో అర్థం కావడానికి ఒక స్టాటిస్టిక్ చెప్తాను. ప్రపంచంలో 20% ఆఫ్ గోల్డ్ ట్రేడ్, ప్రపంచంలో అమ్మకాలు జరిగే గోల్డ్ 20% దుబాయ్లో జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ 1500 ఆఫ్ టన్స్ ఆఫ్ గోల్డ్ దుబాయ్లో అమ్ముతారు. 1500 టన్స్ ఆఫ్ గోల్డ్. సో అంత పెద్ద ఒక గోల్డ్లోనే, ఇంకా మిగతా ఎంత చాలా ఉంటాయి. ఒక్క గోల్డ్ ఎంత దుబాయ్కి ఎంత పెద్ద కేంద్రంలో చూడండి మీరు. 20% ఆఫ్ ద గ్లోబల్ గోల్డ్ ట్రేడ్ జరుగుతుందంటే కెన్ ఇమాజిన్. ప్రపంచంలో స్విట్జర్లాండ్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ ట్రేడింగ్ హబ్ దుబాయ్. మీరు అంత అలాంటి గ్లోబల్ బిజినెస్ సెంటర్ కంప్లీట్ గా దాని ఇమేజ్ దెబ్బతీసింది. సో ఈ వాజ్ హెల్ప్లెస్. అంటే తన మిత్ర దేశాలను కాపాడుకోలేని ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. తన ఆబ్జెక్టివ్స్ ఏంటో తనకే తెలియదు. రెజీమ్ చేంజ్ అంటూ మొదలు పెట్టాడు. అసలు రెజీమ్ చేంజ్ అని మేము ఎప్పుడు చెప్పలేదు, మా ఆబ్జెక్టివ్ కాదది. అయినా రెజీమ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్ అంటున్నాడు. సో ఏం చేయని ఒక అర్థం కాని పరిస్థితికి నెట్టివేయబడ్డాడు కనుక ఆఖరికి మీకు ఆ ట్రంప్ సపోర్ట్ బేస్ లోనే డివిజన్ మొదలైంది. మీకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోనే డివిజన్ మొదలైంది. అందుకే ఆర్మీ చీఫ్ ను తొలగించాల్సి వచ్చింది. కౌంటర్ టెర్రరిజం హెడ్ వెళ్ళిపోయాడు. సో ఈ గందరగోళం రేపో మాపో మీరు చూడండి, డిఫెన్స్ మినిస్టర్ కూడా పంపించేస్తాడు. ఆ మధ్య మెంఫిస్ లో అనుకుంటా మాట్లాడుతూ అంటాడు, పీట్ యూ సజెస్టెడ్ అండ్ వీ హావ్ గాన్. అంటే నువ్వు యుద్ధం చేద్దామని అన్నావు, నేను మొదలు పెట్టాను అని తన సంబంధం లేనట్టుగా మాట్లాడాడు. జేడీ వ్యాన్స్ కు ట్రంప్ కే డివిజన్ మొదలైంది. సో ఇన్ని రకాల అయోమయ పరిస్థితులు ఉంటే మనిషికి ఇక బూతులే వస్తాయి కదా. మొదలే బూతుల మనిషి, ఇక మనిషే బూతుల మనిషి. ఇంత ఫ్రస్ట్రేషన్ దగ్గర బూతులు ఉదయం వస్తాయి ట్రంప్కు. ట్రంప్ బూతులు మాట్లాడడమే కాదు, ఆయన ఎప్స్టీన్ ఫైల్స్ ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది. బూతుల వారాది కనుక సహజంగానే ఈ రకమైన భాషలే వస్తాయి కదా.